లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా? మరి పాపాల భైరవుడు ఎందుకు రావాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. మీరు కూడా గ్రామాలల్లో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ మోడీ పాలన, 10 ఏళ్ళ ఇందిరమ్మ పాలన మీద రచ్చబండలలో చర్చ పెట్టండి. తాటి చెట్టు కాడ కళ్ళు తాగేటప్పుడు చర్చ పెట్టండి, బార్ షాప్ కాడ పెట్టండి, బీర్ షాప్ కాడ పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు కాడ పెట్టండి, సర్పంచుల సంఘం కాడ పెట్టండి, లేకపోతే అసెంబ్లీలో పెట్టండి. చర్చ చేద్దాం. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ దుర్మార్గులు బామార్తులు బిల్లా రంగాలు ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి దేవుడు శాపం పెట్టిండు, నిజం మాట్లాడితే మీ తల 1000 ముక్కలై సస్తరని. ఒక్క మాట కూడా నిజం మాట్లాడు. మొత్తం కుటుంబం అంటారా నాయన. ఫామ్ హౌస్లో వండుకున్న శుక్రాచార్యుడు కావచ్చు, ఊరి మీద తిరిగే మారీచుడు కావచ్చు, లేకపోతే సుబావుడు కావచ్చు, ఎవడన్నా నిజం మాట్లాడతారా? మా లక్ష్మణ్ 687 కోట్ల రూపాయలు టెండర్లు పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందంట. మూతి మీద పెట్టి కొడతా రా సవాల్ చేస్తున్నాను మా లక్ష్మణ్ అన్నాడు. ఇక మళ్ళా రాలే. సింగరేణిలో టెండరే కాలేదు, తారీఖే రాలేదు, మొత్తం సింగరేణి కొల్లగొట్టిరని నోరు తెరిచిన అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 100 అబద్ధాలు, ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మకపోతారా అని అనుకుంటారు. కానీ మీ జాతకం, మీ మొత్తం నరాన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమం సమయంలో పిల్లల ప్రాణాలను ఎట్లా పొట్టన పెట్టుకున్నారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినరో, ఎట్లా అక్రమ కేసులు పెట్టినరో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని నాటకాలు వేసినా మిమ్మల్ని తెలంగాణ సమాజం నమ్మదు, క్షమించదు. అందుకే మిత్రులారా, ఇవాళ మా ఎంకన్న చాలా విషయాలు ప్రస్తావించాం. నల్లగొండను ప్రత్యేకంగా చూడమన్నాడు. తప్పకుండా అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యుడు, నాకు అత్యంత సన్నిహితుడు రఘువీర్ గారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. వాటన్నిటిని తప్పకుండా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఆ పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో 100% ప్రయత్నం చేస్తాం. కానీ చివరిగా మీకు ఒక్క మాట ఇవ్వదలుచుకున్నా. మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా, మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బిసిని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. నా జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమునా కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో, ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్లగొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కు